Shreya, fast to join అవ్వండి గ్రూప్ లో మెసేజ్ పోస్ట్ చేయండి. Ask the people to join fastly. రోల్ నెంబర్ తో కాకుండా నేమ్ తో కంపెనీ నేమ్ పెట్టిన వాళ్ళకి అటెండెన్స్ ఉండదండి. నేను ఆల్రెడీ చెప్పాను, మళ్ళీ మళ్ళీ చెప్పనండి. సత్తు వీడియోల మీకు అటెండెన్స్ రాదండి. మీరు నేమ్ పెడితే ఓన్లీ రోల్ నెంబర్స్ పెట్టిన వాళ్ళకి మాత్రం అటెండెన్స్. కంపెనీ రోల్ నెంబరే ఉండాలి మ్యాండేటరీగా. చేంజ్ యువర్ కంపెనీ. సిఆర్ జాయిన్ అవ్వలేదండి. వచ్చింది సార్. ఒకసారి గ్రూప్ లో మెసేజ్ చేయండి ఫాస్ట్ గా జాయిన్ అవ్వమని. వి విల్ స్టార్ట్. మన టైం అంతా ఈ జాయినింగ్ అడ్మిట్ లోనే అయిపోతుందండి, వెయిటింగ్ రూమ్ లో. ఓకే అండి, 5 minutes వెయిట్ చేసాము, అయిపోయింది. దే విల్ జాయిన్ ఆర్ దే విల్ సీ ద వీడియో. వాళ్ళ పిల్లలు పడతారని నెక్స్ట్. Now see, previously we have seen how to create class in C++, how to create an object in C++, and how to access members of the class using object. That we have seen in the previous class. 3 things we have seen: creating class, creating object, and how to access the members of a class using object. That one we have seen. From that one, we have one important question is, now the question is, how data encapsulation is achieved in C++. We will have an important Viva question will be there here. That is, how can we achieve the
What is data encapsulation in C++? Anybody answer what is data encapsulation? మన కీ కాన్సెప్ట్స్ ఆఫ్ C++. ఫస్ట్ యూనిట్ లో చెప్పుకున్నామండి కీ కాన్సెప్ట్ ఆఫ్ C++. డేటా ఎన్కాప్సులేషన్. వాట్ ఈస్ మెంట్ బై డేటా ఎన్కాప్సులేషన్? ఎవరికైనా గుర్తుందండి? డేటా ఎన్కాప్సులేషన్. Nobody is answering. ఎవరికి గుర్తులేదండి? డేటా ఎన్కాప్సులేషన్, వన్ ఆఫ్ ద కీ కాన్సెప్ట్స్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్. Data encapsulation is packing of data and elements into a single unit. Okay, the wrapping of data into a single unit is known as a data encapsulation. Encapsulation అంటే ఏంది? Packing of the data elements into a single unit. Okay, కొన్ని డేటా ఎలిమెంట్స్ మొత్తాన్ని కలిపి Voice breaking, sir. సార్ వాయిస్ రావట్లేదు. టచ్ లో చూసుకోలేదు, మ్యూట్ లో పడింది. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ డేటా ఎన్కాప్సులేషన్ మీన్స్? డేటా ఎన్కాప్సులేషన్ ఈస్ wrapping or packing of data into a single element, single unit is known as the data encapsulation. Already we have seen this definition in the previous unit, first unit. Packing of data elements into a single unit is known as the data encapsulation. It is similar to packing of your clothes in a single bag. We will pack our clothes in a single bag. Okay, it is known as data encapsulation. We will pack all our books in a single college bag. It is called a encapsulation. Similarly, the packing of data into a single unit in the program is called data encapsulation. Now, the important question they will ask us is how we can achieve data encapsulation in C++. But C++ లో data encapsulation ఎలా achieve చేస్తున్నాము? How we are packing the data elements in C++? ఇప్పుడు మీరు ఆన్సర్ చెప్పాలండి ఈ క్వశ్చన్ కి. దే విల్ ఆస్క్ ద క్వశ్చన్. మరి C++ లో మీరు డేటా ఎన్కాప్సులేషన్ ఎలా అచీవ్ చేస్తున్నారు అంటారు. డెఫినేషన్ చెప్పాము అంటే వెంటనే అది మీరు ఎలా అచీవ్ చేస్తున్నారంటే వీ హ్యావ్ టు టెల్ ద ఆన్సర్. ఎనీబడి ఎలా అచీవ్ చేస్తున్నామండి? మళ్ళీ చెప్తాను, ప్యాకింగ్ ఆఫ్ డేటా ఎలిమెంట్స్ ఈజ్ కాల్డ్ డేటా ఎన్కాప్సులేషన్. ప్యాకింగ్ ఆఫ్ డేటా ఎలిమెంట్స్ ఈజ్ కాల్డ్ డేటా ఎన్కాప్సులేషన్. హౌ వీఆర్ ప్యాకింగ్ ద డేటా? ఏ కాన్సెప్ట్ ద్వారా మనం డేటా ఎలిమెంట్స్ అన్ని ఒక సింగిల్ యూనిట్ కింద ప్యాక్ చేసుకుంటున్నాం ఇక్కడ? Yes, exactly, very good. Using classes, we are using the concept of classes and okay, we are achieving in C++. How we are achieving encapsulation means using the concept of classes. ఇందులో డేటా మెంబర్స్ ని, మెంబర్ ఫంక్షన్స్ మొత్తాన్ని కలిపి ఏం చేస్తాము, ఒకే నేమ్ కింద తీసుకొస్తామండి. క్లాస్ స్టూడెంట్ అంటే అందులో వాడికి నేమ్ ఉంది, ఏజ్ ఉంది, మార్క్స్ ఉన్నాయి, పర్ఫార్మెన్స్ ఫంక్షన్ కూడా ఉంది. వీటన్నిటిని కలిపి ఒకే ఒక ప్యాకింగ్, ఒక యూనిట్ కి ప్యాక్ చేసాం. దట్ ఈస్ క్లాస్ స్టూడెంట్. ఓకే, we are achieving encapsulation in C++ using the concept of classes. That is the answer we have to give. How we are achieving means using the classes concept, we are achieving encapsulation in C++. Clear, Andy? By writing data members and member functions inside a class, we are achieving encapsulation in C++. ఇది ఇంపార్టెంట్ నోట్, అందరికి మనం గుర్తుపెట్టుకోవాల్సిందే. లాంగ్వేజ్ వచ్చింది అంటే మనకి క్వశ్చన్స్ వస్తూ ఉంటాయండి. Now with this one we are going to the next concept, which is another important concept is the axis modifiers or specifiers in C++. We have to know about the axis modifiers, or we can sometimes we call them as axis specifiers in C++. What are these axis specifiers? We will briefly see about their usage in this class. When we come to the axis specifiers, axis modifiers, our name చూస్తే మనకు డెఫినేషన్ అర్థమైపోతుందండి.
they will restrict the access of the program. Okay, they will restrict the access of data members of a class. To restrict the access of members of a class, we will take help of these access modifiers or access specifiers. Clear? To what is the main purpose is to restrict. Okay, కొంతమంది మాత్రం యాక్సెస్ చేసుకోవాలి, కొంతమంది యాక్సెస్ చేయకూడదు అన్నప్పుడు ఏం చేస్తా అంటే we take help of the access modifiers or access specifiers, like పాస్వర్డ్ సెట్టింగ్ ఇన్ అవర్ మొబైల్ ఆర్ ల్యాప్టాప్. మన పాస్వర్డ్ సెట్టింగ్స్ ఎప్పుడు వాడతాం, మొబైల్ కానీ ల్యాప్టాప్ కానీ. whenever we want to restrict the access to the laptop యాక్సెస్ అందరూ యాక్సెస్ చేయకూడదు, రిస్ట్రిక్ట్ చేయాలి అన్నప్పుడు we will use the password. Similarly, we use the access modifiers or access whenever we want to restrict the accessing. See, now the important points about this one is access modifiers are used to implement an important feature of object-oriented programming that is called data hiding. With the help of these access modifiers, we will implement an important feature of the object-oriented programming, data hiding. Using classes, we are implementing data encapsulation. Using access modifiers, we are implementing the data hiding. Okay, we will see later how we are hiding the data. We will see after this class, we will understand. Access modifiers are used in a class to set accessibility of the class members. To set the accessibility of the class members, we are using access modifiers or specifiers in a class to decide who can access, who cannot access. Okay, it sets some restrictions on the class members not to directly access by outside functions. Okay, what the main use of this one is by writing the access specifiers. Okay, we will restrict the class members not directly accessed by the outside functions. Outside member functions cannot directly access the class members if we use the access modifiers. We will see that one. Now, when we come to the access modifiers are three: public, private, protected. Exactly same concept will come in Java also. మీరు ఇక్కడ ఎంత బాగా నేర్చి ఇది అర్థమైతే అక్కడ సేమ్ థింగ్ అండి. అగైన్ సేమ్ థింగ్ విల్ కమ్ ఇన్ జావా. Nobody will explain this one also in Java. Remember. Okay. Three access modifiers are there: public, private, and protected. మన నిన్న ఎగ్జాంపుల్ లో పబ్లిక్ రాసామండి, మన దాని గురించి పెద్దగా తెలియకపోయినా ఫ్లో మనం పబ్లిక్ రాసాము. Now today we are going to see three: public, private, and protected. We will see the first one, public access modifier. ఒక లైన్ లో చెప్పుకోవాలి పబ్లిక్ అంటే, పబ్లిక్ అన్నా అనుకోండి, that means the members of the class can be used by anyone. The members of the class can be used by anyone who is outside the class. Class లోపల ఉన్న వాళ్ళైనా క్లాస్ బయట ఉన్న వాళ్ళు ఎవరైనా యాక్సెస్ చేసుకోవచ్చు. పబ్లిక్ మీన్స్ the members who belongs to the class or the members who does not belongs to the class can also access the data. ఆ డేటాని, క్లాస్ డేటాని యాక్సెస్ చేసుకోవచ్చు. దట్ ఈస్ ద పబ్లిక్. నిన్న రాసిన ఎగ్జాంపుల్లో పబ్లిక్ ఎందుకు పెట్టామంటే ఎవరైనా యాక్సెస్ చేసుకోవచ్చు అండి. మనకి ఇంకా ఏం తెలియదు కాబట్టి ఏ ప్రాబ్లం రాకుండా ఉండడం కోసం పబ్లిక్ ఇచ్చాము. క్లియర్? ఎనీ వన్ కెన్ యాక్సెస్. ఫర్ ఎగ్జాంపుల్ సిఎస్సి డిపార్ట్మెంట్ లో సి ల్యాబ్ ఉంది. యాక్చువల్గా ల్యాబ్ ఎవరు ఏ డిపార్ట్మెంట్ సంబంధించి, సిఎస్సి డిపార్ట్మెంట్. బట్ ఫర్ దట్ ల్యాబ్ వీఆర్ ఎలోయింగ్ ఎనీ బ్రాంచ్ స్టూడెంట్. ఫస్ట్ ఇయర్ లో ఈసీ స్టూడెంట్స్ రావచ్చు, ట్రిపుల్ స్టూడెంట్స్, మెకానికల్ స్టూడెంట్స్. వీఆర్ ఎలోయింగ్ ఆల్ ద బ్రాంచ్ స్టూడెంట్స్ టు యాక్సెస్ దట్ సిఎస్సి ల్యాబ్. సి ప్రోగ్రామింగ్ ల్యాబ్ ఎవరైనా యాక్సెస్ చేసుకోవచ్చు అంటున్నాం. అంటే వీఆర్ మేకింగ్ ద సి ప్రోగ్రామింగ్ ల్యాబ్ యాజ్ ఏ పబ్లిక్. ఏ బ్రాంచ్ వల్లనే సి ప్రోగ్రామింగ్ యాక్సెస్ చేసుకోవచ్చు. బట్ వెన్ వీ కమ్ టు C++ ల్యాబ్, C++ ల్యాబ్ ఈస్ నాట్ పబ్లిక్. ఓన్లీ సెకండ్ ఇయర్ సిఎస్సి వాళ్ళకి C++ ఉంది. అంటే సిఎస్సి స్టూడెంట్స్ మాత్రం C++ ప్రోగ్రామింగ్ ల్యాబ్ యాక్సెస్ చేసుకోవాలి. బట్ సి ప్రోగ్రామింగ్ అందరికి సంబంధించింది కాబట్టి ఎనీ వన్ కెన్ యాక్సెస్. అప్పుడు సి ప్రోగ్రామింగ్ ఏం చేస్తాము, వీ విల్ యూజ్ యాక్సెస్ మాడిఫైయర్ పబ్లిక్. రిమైనింగ్ ల్యాబ్స్ ఏం చేస్తా అంటే వీ విల్ మేక్ దెమ్ as some other one, private or protected. We will discuss that one later. So in one line, if anybody asks me what is the public access modifier means, okay, whenever we use the public access modifier, the members of the class can be accessed by anyone. Anyone can access the members of the class directly. Directly they can access. Now we will see briefly the points about this one. See, all the class members declared under public will be available to everyone. Okay, all the class members which are declared under the public keyword are available to everyone. Okay,
the data members and member functions declared public can be accessed by other classes also. Not only our own class, other classes people can also access the data members and member functions declared as public. ఏమైనా members మనం public and declare చేస్తే not only our class, other class people can also directly access this one. The public members of a class can be accessed from anywhere in the program directly using access operator dot operator, using member access operator dot. With the help of the member access operator dot, anyone can access directly the public members of the class from anywhere in the program. From any part of the program, we can directly access the members of the class using the dot operator. With the help of the dot operator, anyone can directly access that one. Clear and point CV. Theoretically clear. Public means మీకు సింపుల్ వన్ లైన్ లో గుర్తుపెట్టండి. పబ్లిక్ మీన్స్ మనకు పబ్లిక్ సెక్టర్. సో ఎనీవన్ హ్యావ్ రైట్స్, ఎనీవన్ కెన్ యూజ్ దట్ వేరియబుల్. ఒక వేరియబుల్ ని మనం పబ్లిక్ చేసామంటే ఎనీవన్ కెన్ యూజ్ దట్ వేరియబుల్. ఒక ఫంక్షన్ ని మనం పబ్లిక్ చేసామంటే ఎనీవన్ కెన్ డైరెక్ట్లీ కాల్ దట్ ఫంక్షన్. ఆ ఫంక్షన్ ఎవరైనా కాల్ చేయొచ్చు, ఆ వేరియబుల్ ని ఎవరైనా కాల్ చేయొచ్చు. ఓకే, దట్ ఈస్ ద థింగ్ పబ్లిక్. ఇకపోతే గుర్తుపెట్టండి, మనకు నెక్స్ట్ వచ్చే ఫ్యూచర్ క్లాసెస్ లో మనం ఎక్కువగా పబ్లిక్ వాడతామండి. ఎందుకంటే మనకు సెక్యూరిటీతో పెద్ద ప్రాబ్లం లేదు, కన్ఫ్యూజన్ లేకుండా కోసం మనం లెర్నింగ్ స్టేజ్ లో ఉన్నాం కాబట్టి ఫ్యూచర్ లో మన రాసే ప్రోగ్రామ్స్ అనేవి ఎక్కువగా మనం పబ్లిక్ వాడతాము. చాలా తక్కువ టైమ్స్ ప్రైవేట్ గానీ ప్రొటెక్టెడ్ గానీ we will use. Clear? Now we will see an example to understand this public access modifier. Then already మనం చూసామండి, సేమ్ ఎగ్జాంపుల్ again we will see. Okay, C++ to write a C++ program to understand the public access modifier. See, exam hall లో ప్రతి టాపిక్ కి ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ రాయాల్సిందండి మన థియరీ ఎగ్జామ్స్ లో కూడా. సో ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్స్ ఆర్ ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్ ఎలా ఇచ్చాడు, ఎక్స్ప్లెయిన్ ద కాన్సెప్ట్ ఆఫ్ యాక్సెస్ మాడిఫైయర్స్ అంటే ప్రతిదానికి థియరీ రాయాలి, ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ కూడా మ్యాండేటరీ రాయాలండి. నేను మెటీరియల్ లో కూడా మీకు ప్రోగ్రామ్స్ ఇస్తాను. వీ హ్యావ్ టు రైట్ దట్ వన్. నౌ we will see a sample program for this one to understand the public access modifier. నేను ఆల్రెడీ సేవ్ చేసి ఉంచానండి. I will let you open that one. స్క్రీన్ విజిబుల్ ఉంది కానీ బాగానే ఉంది కానీ క్లారిటీగా. ఇక్కడ చూడండి, ఈ క్లాస్ ఏ ఒకటి తీసుకోండి. ఐ హావ్ క్రియేటెడ్ క్లాస్ ఏ. వీ హ్యావ్ క్రియేటెడ్ ఏ క్లాస్ ఏ. క్లాస్ ఏ అనేది ఒకటి క్రియేట్ చేశాను. క్లాస్ ఏలో ఏం చేశానంటే ఏబి రెండు పబ్లిక్ వేరియబుల్స్ అండర్ ద పబ్లిక్ యాక్సెస్ మాడిఫైయర్. మర్చిపోయిన ఒక చిన్న పాయింట్ అండి, పబ్లిక్ యాక్సెస్ మాడిఫైయర్స్ ఎప్పుడు పక్కన ఎప్పుడు కాలన్ సింబల్ రావాలండి. పబ్లిక్ అయినా ప్రైవేట్ ప్రొటెక్టెడ్ అయినా ఎవ్రీ యాక్సెస్ మాడిఫైయర్ మస్ట్ బి ఫాలోడ్ బై కాలన్ సింబల్. కాలన్ రావాలి, దాని పక్కన కాలన్ సింబల్ ఉండాల్సింది. ఇలా పబ్లిక్ పక్కన కాలన్ పెట్టాము, ప్రైవేట్ వాడినా కాలన్ ఉండాలి. ఓకే, ద యాక్సెస్ మాడిఫైయర్స్ ఆర్ యాక్సెస్ స్పెసిఫైయర్స్ ఇన్ C++ మస్ట్ ఫాలోడ్ బై ద కాలన్ సింబల్. ఆ పాయింట్ గుర్తుపెట్టండి, స్లైడ్ లో పెట్టడం మర్చిపోయానండి. వీ హ్యావ్ టు ఫాలో దిస్. నెక్స్ట్, ఎప్పుడైతే ఈ పబ్లిక్ కాలన్ పెట్టేసి దాని కింద వేరియబుల్స్ రాసాము, ఈ ఏబి నౌ ది ఏ కామా బి వేరియబుల్స్ ఆర్ బికమ్ పబ్లిక్. సమ్ ఈజ్ ఆల్సో బికమ్ పబ్లిక్. ఈ పబ్లిక్ కింద మనం రెండు వేరియబుల్స్ రాసాము, ఒక మెథడ్ రాసామండి. వన్ ఫంక్షన్ అండ్ టూ వేరియబుల్స్ వీ హ్యావ్ డిక్లేర్డ్. సో దీస్ త్రీ బికమ్ ద పబ్లిక్. ఈ మూడు పబ్లిక్ అయినాయి కాబట్టి మీరు అబ్జర్వ్ చేశారు అనుకోండి నిన్న ప్రోగ్రామ్ లో కూడా. ఇప్పుడు మెయిన్ ఫంక్షన్ క్లాస్ లోపల ఉందండి, క్లాస్ బయట ఉందే. వెదర్ దిస్ మెయిన్ ఫంక్షన్ ఈజ్ ఇన్సైడ్ ద క్లాస్ ఆర్ అవుట్ సైడ్ ద క్లాస్. క్లాస్ ఏ లోపల ఉందా బయట ఉందా మెయిన్ ఫంక్షన్? నా క్వశ్చన్ ఏంటంటే అండి, క్లాస్ ఏ రాసాము, ఈ మెయిన్ ఫంక్షన్ మన ప్రోగ్రామ్ లో రాసిన మెయిన్ ఫంక్షన్ క్లాస్ ఏకి లోపల ఉందా బయట ఉందా? క్లాస్ ఏ లోపల. క్లాస్ ఏకి లోపల ఉందా బయట ఉందండి మెయిన్ ఫంక్షన్? రాసిన మెయిన్ ఫంక్షన్ బయట ఉంది. నిన్న రాసిన ప్రోగ్రామ్ అయినా ఇవాళ ప్రోగ్రామ్ ఇట్ ఈస్ అవుట్ సైడ్ ద క్లాస్ అండి. క్లియర్? మెయిన్ ఫంక్షన్ ఈజ్ అవుట్ సైడ్ ద క్లాస్. చూడండి, ఏబిని మనం పబ్లిక్ చేసాం కాబట్టి మెయిన్ ఫంక్షన్ లో వీఆర్ ఏబుల్ టు యాక్సెస్ a1.a. ఆబ్జెక్ట్ ద్వారా ఏని యాక్సెస్ చేసుకోగలుగుతున్నాము. ఇట్ ఈస్ అలోయింగ్ us టు ఇనిషియలైజ్ ఏ, ఇట్ ఈస్ అలోయింగ్ us టు ఇనిషియలైజ్ బి, ఇట్ ఈస్ అలోయింగ్ us టు కాల్ ద సమ్ ఫంక్షన్.
ఫంక్షన్ సమ్ ని మనం కాల్ చేయగలుగుతున్నాము, ఏని బిని యాక్సెస్ చేయగలుగుతున్నాము. డేటా మెంబర్ ఏ ఈజ్ యాక్సెసిబుల్ అవుట్ సైడ్ ద క్లాస్. మెయిన్ ఫంక్షన్ ఎక్కడ ఉంది? అవుట్ సైడ్ ద క్లాస్ ఉందండి. సో ఈవెన్ దో వీఆర్ ఏబిఆర్ బిలాంగ్స్ టు క్లాస్ ఏ, వీఆర్ ఏబుల్ టు యాక్సెస్ మెంబర్స్ ఆఫ్ క్లాస్ ఏ అవుట్ సైడ్ ద క్లాస్. క్లాస్ ఏ యొక్క మెంబర్స్ ని క్లాస్ ఏ బయట నుంచి కూడా మనం యాక్సెస్ చేయగలుగుతున్నాము. A1.a ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి A1.a, A1.b, A1.sum మనం కాల్ చేయగలుగుతున్నాం అండి. దట్ మీన్స్ ఎందుకని ఇది పాసిబుల్ అయింది అంటే, వై బికాస్ ఏబి ఆర్ పబ్లిక్, సమ్ ఈజ్ పబ్లిక్. ఈ మూడు పబ్లిక్ కాబట్టి ఇది పాసిబుల్ అయిందండి. క్లియర్? ఇప్పుడు దీన్ని ఒకసారి రన్ చేసి చూద్దామండి. వి విల్ రన్ దిస్ వన్. పబ్లిక్ అని నేను ఇచ్చాను, ప్రోగ్రామ్ నేమ్ కూడా public.cpp అని ఇచ్చాను. G++ public.cpp -o పబ్లిక్. ఎర్రర్స్ ఏమీ రాలేదండి. సో రన్ చేస్తున్నాను. పబ్లిక్ రన్ చేస్తే a = 5, b = 6, sum = 11. అంటే ఏమైంది ఇక్కడ? నేను అవుట్ సైడ్ ద క్లాస్ బయట ఏని ఇనిషియలైజ్ చేస్తే తీసుకుంది ఏ. ఇట్ ఈస్ అలౌడ్ టు ఇనిషియలైజ్ ఏ అవుట్ సైడ్ ద క్లాస్. ఇట్ ఈస్ అలౌడ్ టు ఇనిషియలైజ్ బి అవుట్ సైడ్ ద క్లాస్. ఇట్ ఈస్ అలౌడ్ టు కాల్ ద సమ్ ఫంక్షన్ అవుట్ సైడ్ ద క్లాస్. క్లాస్ బయట కూడా పాసిబుల్ అయిందండి. మనం చెప్పుకున్నది కదా, పబ్లిక్ మీన్ వీ కెన్ యాక్సెస్ ద పబ్లిక్ మెంబర్స్ ఆఫ్ ఏ క్లాస్ ఫ్రమ్ అవుట్ సైడ్ ద క్లాస్ ఆల్సో. ఓకే, అవుట్ సైడ్ ద క్లాస్ ఆల్సో వీ కెన్ హ్యాపీలీ యాక్సెస్ దెమ్. దట్ ఈస్ ద పబ్లిక్ యాక్సెస్ స్పెసిఫైయర్. ఇది బాగా అర్థం కావాలంటే ప్రైవేట్ కూడా చూస్తే మీకు ఇది ఇదే కంపేర్ చేసుకుంటే మీకు డిఫరెన్స్ క్లియర్ అర్థమవుతుంది. ఇది క్లియర్ అండి. ఇప్పుడు పబ్లిక్ అవుట్పుట్ లో మనకి ఏం ఎర్రర్స్ రావండి. హ్యాపీలీ ఇట్ విల్ గివ్ ద అవుట్పుట్. పబ్లిక్ మెంబర్స్ మనం హ్యాపీగా బయట నుంచి యాక్సెస్ చేసుకోవచ్చు. మెయిన్ ఫంక్షన్ గుర్తుపెట్టుకోవాల్సిన, మెయిన్ ఫంక్షన్ క్లాస్ బయట ఉందండి. అంటే మెయిన్ ఫంక్షన్ అనేది క్లాస్ బయట ఉంది కాబట్టి మనం బయట నుంచే యాక్సెస్ చేసుకుంటున్నాము. ఏని బిని సమ్ని వీఆర్ యాక్సెసింగ్ దెమ్ అవుట్ సైడ్ ద క్లాస్. అది ఎలా పాసిబుల్ అయిందంటే యూజింగ్ ద పబ్లిక్. ఇస్ క్లియర్ గైస్? ఇప్పుడు మీకు ఇది క్లియర్ అయితే ఐ విల్ షో యూ ద ప్రైవేట్. అప్పుడు మీకు ఇది డిఫరెన్స్ అర్థమైందండి. వన్స్ ప్రైవేట్ కూడా చూస్తే యూ కెన్ గెట్ ద డిఫరెన్స్. సార్ అక్కడ A1 అని పెట్టారు కదా సార్, A1 ప్లేస్ లో ఏమైనా ఇంకోటి ఏమైనా పెట్టారు సార్? ఆబ్జెక్ట్ నేమ్ మన ఇష్టం అండి. నేను ఆబ్జెక్ట్ నేమ్ A1 అని తీసుకున్నాను. క్లాస్ నేమ్ ఆబ్జెక్ట్ నేమ్స్ మన ఇష్టం అండి. నేను క్లాస్ నేమ్ ఏమో క్యాపిటల్ ఏ తీసుకున్నాను. ఆబ్జెక్ట్ నేమ్ ఏంటంటే A1 అని తీసుకున్నాను. అది మీ ఇష్టం. ఆబ్జెక్ట్ నేమ్ ఏదైనా తీసుకోవచ్చు. క్లాస్ నేమ్స్ ఆబ్జెక్ట్ నేమ్స్ మన ఇష్టం అండి. యూజర్ ఇష్టం. ఏ నేమ్స్ అయినా తీసుకోవచ్చు, నో ప్రాబ్లం ఎట్ ఆల్. నేనేదో A1 తీసుకున్నాను ఆబ్జెక్ట్ నేమ్, ఎందుకంటే క్లాస్ నేమ్ ఏ కాబట్టి ఇక్కడ కూడా A1 అని తీసుకున్నాను. అది మీ ఇష్టం అండి. మీరు డిఫరెంట్ గా తీసుకుంటే తీసుకోండి, నో ప్రాబ్లం ఎట్ ఆల్. క్లాస్ నేమ్ ఆబ్జెక్ట్ నేమ్స్ అవన్నీ మన ఇష్టం అండి. యూజర్ డిఫైన్డ్. మీకు నచ్చినట్టు నేమ్స్ తీసుకోవచ్చు. క్లియర్ అండి? నౌ వీ విల్ సీ ద సెకండ్ వన్, ప్రైవేట్. ఒకసారి ప్రైవేట్ చూస్తే మీ ఐడియా వచ్చిందండి. ఇప్పుడు ప్రైవేట్కి వచ్చేటప్పటికి ఏం జరుగుతుందంటే, ద ప్రైవేట్ మెంబర్స్ ఆఫ్ ద క్లాస్ కెనాట్ బి డైరెక్ట్లీ యాక్సెస్డ్ బై అవుట్ సైడ్ ద క్లాస్. అవుట్ సైడ్ ద క్లాస్ అవుట్ సైడ్ నుంచి డైరెక్ట్ గా మనం వీ కాంట్ యాక్సెస్ ద ప్రైవేట్ మెంబర్స్ ఆఫ్ ఏ క్లాస్. The private members of a class can be accessed only by the functions inside the class. Private members never access చేయగలరు. The private members of a class can be accessed only by the functions inside the class. ఆ క్లాస్ లో ఉన్న ఫంక్షన్స్ మాత్రం యాక్సెస్ చేయగలవు, కానీ వేరే బయట నుంచి ఎవరు డైరెక్ట్ గా యాక్సెస్ చేయలేరు. దట్ ఈస్ ద ప్రైవేట్ కి యాక్సెస్ మోడిఫైయర్. ప్రైవేట్ ఎప్పుడు వాడతామంటే ఆ క్లాస్ లో ఉన్న ఫంక్షన్స్ మాత్రమే వాటిని వాడాలి. బయట వాళ్ళు ఎవరు యాక్సెస్ చేయకూడదు అన్నప్పుడు ఏం చేస్తామంటే వీ విల్ యూజ్ ద ప్రైవేట్ యాక్సెస్ మాడిఫైయర్. పబ్లిక్ యాక్సెస్ మాడిఫైయర్ ఏంది? అవుట్ సైడ్ ఫంక్షన్స్ కూడా డైరెక్ట్ గా యాక్సెస్ చేస్తున్నాయి.
కానీ ప్రైవేట్ వాడితే ఏమవుతుందంటే అవుట్ సైడ్ ద క్లాస్ నోబడీ కెన్ యాక్సెస్ దీస్ ప్రైవేట్ మెంబర్స్ డైరెక్ట్లీ. బయట నుంచి ఎవరు కూడా డైరెక్ట్ గా వీటిని యాక్సెస్ చేయలేరండి. దట్ ఈస్ ద యూజ్ ఆఫ్ దిస్ ప్రైవేట్. క్లియర్ అండి. ఆ క్లాస్ లోపల ఉన్న వాళ్ళు మాత్రం యాక్సెస్ చేయగలరు కానీ బయట నుంచి ఎవరు యాక్సెస్ చేయలేరు. దట్ ఈస్ కాల్డ్ దిస్ ప్రైవేట్ యాక్సెస్ మోడిఫైయర్. ఒక ఎఫ్ఐడి అండి, ఓకేనా? ప్రైవేట్ ఎందుకు వాడతారు? ఇప్పుడు పాస్వర్డ్ పెట్టాం అనుకోండి, మన ల్యాప్టాప్ పాస్వర్డ్ పెడితే మన రూమ్మేట్స్ మాత్రం దాన్ని వాడుకుంటారు కానీ బయట వాళ్ళు ఎవరు దాన్ని డైరెక్ట్ గా యాక్సెస్ చేయలేరు. మనకి పర్మిషన్ లేకుండా దే కాంట్ యాక్సెస్ వితౌట్ అవర్ పర్మిషన్. మనకు తెలియకుండా యాక్సెస్ చేయలేరు. ఓకే, అలాగే ప్రైవేట్ యాక్సెస్ మాడిఫైయర్ వాడితే అవుట్ సైడ్ ద క్లాస్ నోబడీ ఫ్రమ్ అవుట్ సైడ్ ద క్లాస్ కెన్ డైరెక్ట్లీ యాక్సెస్ ద మెంబర్స్ ఆఫ్ ద క్లాస్. ద ప్రైవేట్ మెంబర్స్ ఆఫ్ ద క్లాస్ కెన్ ఓన్లీ బి యాక్సెస్డ్ బై ఫంక్షన్స్ ఇన్సైడ్ ద క్లాస్. డైరెక్ట్ గా ఎవరు యాక్సెస్ చేయగలరా అంటే ఓన్లీ ఫంక్షన్స్ ఇన్సైడ్ ద క్లాస్. ఫర్ అవుట్ సైడ్ ద క్లాస్ ఉంటే ఫంక్షన్స్, ద అవుట్ సైడ్ ఫంక్షన్స్ కెనాట్ డైరెక్ట్లీ యాక్సెస్ ద ప్రైవేట్ మెంబర్స్. దానికి వేరే ప్రాసెస్ ఉంది, తర్వాత చెప్పుకుందాం. హౌ అవుట్ సైడ్ మెంబర్స్ కెన్ యాక్సెస్ ద ప్రైవేట్ అనేది. సి దే ఆర్ నాట్ అలౌడ్ టు బి యాక్సెస్ డైరెక్ట్లీ బై ఎనీ ఆబ్జెక్ట్ ఆర్ ఫంక్షన్ అవుట్ సైడ్ ద క్లాస్. క్లాస్ బయట ఉండే ఏ ఆబ్జెక్ట్ అయినా ఫంక్షన్ అయినా కెనాట్ డైరెక్ట్లీ యాక్సెస్. అయితే ఇక్కడ అసలు నెవర్ యాక్సెస్ అని చెప్పట్లేదండి. డైరెక్ట్ గా మాత్రం యాక్సెస్ చేయలేరు. యాక్సెసిబిలిటీ ఉంటుంది కానీ డైరెక్ట్ యాక్సెసిబిలిటీ ఉండదు. అంతేగాని అసలు యాక్సెసిబిలిటీ ఉండదు అని చెప్పట్లేదండి. ఓకే, ద ప్రైవేట్ మెంబర్స్ కెన్ ఆల్సో బి యాక్సెస్డ్ బై అవుట్ సైడ్ మెంబర్స్. అయితే డైరెక్ట్ గా వాళ్ళంతా వాళ్ళు యాక్సెస్ చేయలేరు. ఓకే, దట్ ఈస్ పాయింట్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది. అస్సలు యాక్సెస్ చేయలేమని కాదు, డైరెక్ట్ యాక్సెస్ మాత్రం ఉండదు. ఈ వర్డ్ ఇంపార్టెంట్ అండి, డైరెక్ట్లీ అనే వర్డ్ ఇంపార్టెంట్ ఇక్కడ మనకి. దిస్ వర్డ్ విల్ ప్లే మేజర్ రోల్. ఓకే, ద ప్రైవేట్ మెంబర్స్ కెన్ ఆర్ నాట్ అలౌడ్ టు బి యాక్సెస్ డైరెక్ట్లీ బై ఎనీ ఆబ్జెక్ట్ ఆర్ ఫంక్షన్ అవుట్ సైడ్ ద క్లాస్. ఓకే, ఎవరు యాక్సెస్ చేయగలరంటే ప్రైవేట్ మెంబర్స్ ని ఓన్లీ మెంబర్స్ ఆఫ్ ద సేమ్ క్లాస్. సేమ్ క్లాస్ లో ఉండే మెంబర్స్ డైరెక్ట్ గా యాక్సెస్ చేయగలరు. అండ్ ఆల్సో ఫ్రెండ్ ఫంక్షన్స్ ఆర్ అలౌడ్ టు యాక్సెస్ డైరెక్ట్లీ. సో ప్రైవేట్ మెంబర్స్ ఆఫ్ ఏ క్లాస్ ని డైరెక్ట్ గా ఎవరెవరు యాక్సెస్ చేయగలరు అంటే సేమ్ క్లాస్ మెంబర్ ఫంక్షన్స్ యాక్సెస్ చేయగలవు. నెక్స్ట్ ఫ్రెండ్ ఫంక్షన్స్ కెన్ యాక్సెస్ ద ప్రైవేట్ మెంబర్స్ ఆఫ్ ఏ క్లాస్ డైరెక్ట్లీ. అయితే ప్రజెంట్ మనకు ఫ్రెండ్ ఫంక్షన్స్ తెలియదు, ఆ వర్డ్ మాత్రం గుర్తుపెట్టుకోండి. దాని గురించి తర్వాత నేర్చుకుందాం, వాట్ ఆర్ ద ఫ్రెండ్ ఫంక్షన్స్ అనేది. ఇక్కడ గుర్తుపెట్టుకోండి. సో హూ కెన్ యాక్సెస్ ద ప్రైవేట్ మెంబర్స్ ఆఫ్ ఏ క్లాస్ డైరెక్ట్లీ? member functions of the same class and friend functions of that one. Okay, only they can access the private members of a class directly. Okay, except these two remaining, nobody can access the private members of the class directly. మరి ఇందాక మనం అనుకున్నాము, మరి ప్రైవేట్ మెంబర్స్ ని డైరెక్ట్ గా యాక్సెస్ చేయలేకపోతే బయట నుంచి, మరి ఇండైరెక్ట్ గా ఎలా యాక్సెస్ చేయాలి అంటే we can access the private data members of a class indirectly by using public member function of the class. Okay, we can't directly access the private members of a class, so indirectly we will take help of the public member function of the class. అంటే ఇది ఎలా ఉంటుందంటే మీ రూమ్మేట్స్ అందరూ పాస్వర్డ్ పెట్టుకున్నారండి మీ ల్యాప్టాప్ కి. సో అవుట్ సైడ్ పర్సన్స్ వస్తే ఎవడు డైరెక్ట్ గా ఆ ల్యాప్టాప్ ఓపెన్ చేయలేడు. అప్పుడు నాకున్న మార్గం ఏంటి? నేను ల్యాప్టాప్ ఓపెన్ చేయాలంటే మీ ఫ్రెండ్స్ లోనే ఒకటి హెల్ప్ తీసుకుంటా అండి. ఆల్రెడీ లోపల ఎవరికైతే పాస్వర్డ్ తెలుసో వాళ్ళందరిలో ఒకళ్ళ హెల్ప్ తీసుకుంటాను. ఓకే, దట్ ఈస్ ద థింగ్. వీ కెన్ డైరెక్ట్ యాక్సెస్ ద ప్రైవేట్ డేటా మెంబర్స్ ఆఫ్ ఏ క్లాస్ indirectly using the public member function of a class. ఈ పాయింట్ గురించి మనం ప్రోగ్రామ్ రాద్దాము. we will see a program for this point later. తర్వాత రాద్దామండి. సో ఓవరాల్ గా ఇప్పుడు మనకి ప్రైవేట్ మెంబర్ ఫంక్షన్ కి ప్రైవేట్ యాక్సెస్ మాడిఫైర్ కి మనకు గుర్తుపెట్టుకోవాల్సిన కాన్సెప్ట్ ఏంటి? ద ప్రైవేట్ మెంబర్స్ ఆఫ్ ఏ క్లాస్ can only directly accessible by member functions of the same class and friend functions. Okay, other than member functions of the same class and friend functions, nobody from outside the class can directly access the private members. Nobody from outside the class can directly access the private member functions. Now for this one, to understand this one, okay, ఇంకొక పాయింట్ ఉందండి, సారీ ఇది మర్చిపోయాను. ప్రైవేట్ మెంబర్ యాక్సెస్ స్పెసిఫైయర్ ఈస్ ద డిఫాల్ట్ యాక్సెస్ స్పెసిఫైయర్ ఇన్ C++. దీన్ని కూడా మీకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ప్రైవేట్ యాక్సెస్ స్పెసిఫైయర్ ఈస్ డిఫాల్ట్ యాక్సెస్ స్పెసిఫైయర్ ఇన్ C++. Now to understand that one also we will see another example to understand that one.
ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఇదే ప్రోగ్రామ్ లో ఇక్కడ పబ్లిక్ బదులు ప్రైవేట్ పెడుతున్నానండి. ఇందాక పబ్లిక్ పెట్టాను, ఇప్పుడు ప్రైవేట్ పెట్టానండి. సో ఇవన్నీ ఇప్పుడు ఏమైతాయి, ప్రైవేట్ యాక్సెస్ స్పెసిఫైర్. ఇది ప్రైవేట్ యాక్సెస్ స్పెసిఫైర్ అవుతుంది. నిమిషం దీన్ని మోడిఫై చేయటం, ఆల్రెడీ టైప్ చేసే ఉంచాను, దానికి కూడా కాపీ పేస్ట్ చేసి సేమ్ ప్రోగ్రామ్ అండి. ఈసారి ఏం చేసామంటే ప్రైవేట్ చేసామండి. ఇంటి ఏని బిని సమ్ముని ప్రైవేట్ చేసాము, ప్రైవేట్ యాక్సెస్ స్పెసిఫైయర్. మొత్తం సేమ్ ప్రోగ్రామ్, బట్ ఏబి సమ్ ఈసారి ఏమైనా దే ఆర్ ద ప్రైవేట్ మెంబర్స్. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఐఎమ్ ట్రయింగ్ టు యాక్సెస్ ఏబి అండ్ సమ్ ఫ్రమ్ అవుట్ సైడ్ ద క్లాస్. నాకు ఈ ప్రోగ్రామ్ అవుట్పుట్ ఏం రావాలి? కెన్ యూ గెస్ వాట్ ఈస్ యువర్ ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్? ఈ ప్రోగ్రామ్ అవుట్పుట్ ఏమొచ్చుదండి? గెస్ చేయండి. గెస్ యువర్ అవుట్పుట్ ఫర్ దిస్ వన్, ఎనీబడి. వాట్ విల్ బి ద అవుట్పుట్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్? ఈ ప్రోగ్రామ్ అవుట్పుట్ ఏం రావచ్చు మీ గెస్సింగ్ ప్రకారం? సేమ్ వచ్చింది సార్. ఇంకా ఎవరైనా ఆన్సర్స్? వాట్ ఈస్ ద అవుట్పుట్ ఫర్ దిస్ ప్రోగ్రామ్? నేను ఏని బిని సమ్ని ఎక్కడ యాక్సెస్ చేసుకుంటున్నాను? అవుట్ సైడ్ ద క్లాసే కదా. ఐఎమ్ ట్రయింగ్ టు యాక్సెస్ దిస్ ప్రైవేట్ మెంబర్స్ ఏబి అండ్ సమ్. ఈ మూడు ప్రైవేట్ మెంబర్స్. ఇప్పుడు దే ఆర్ నాట్ పబ్లిక్ మెంబర్స్, దే ఆర్ ద ప్రైవేట్ మెంబర్స్. వీటిని మొత్తాన్ని ఎక్కడ యాక్సెస్ చేస్తున్నాను? అవుట్ సైడ్ ద క్లాస్ మెయిన్ ఫంక్షన్ లో యాక్సెస్ చేస్తున్నానండి. ఓకే, యాక్సెసిబిలిటీ ఎలా అయితే యాక్సెస్ అవుద్దా? అది ప్రైవేట్ రూల్ ప్రకారం మనం చెప్పిన ప్రైవేట్ యాక్సెస్ అవ్వదు సార్. ప్రకారం ఆల్రెడీ మనం పైన ఇచ్చాం కాబట్టి కింద అవ్వదు. దిస్ విల్ గివ్ కంపైల్ టైమ్ ఎర్రర్స్. ఈ ప్రోగ్రామ్ కి మనకి ఎర్రర్స్ వస్తాయండి, కంపైల్ టైమ్ ఎర్రర్. సి దిస్ వన్. ఇప్పుడు స్క్రీన్ మీద చూడండి, నేను కంపైల్ చేస్తే నాకు ఎర్రర్స్ వచ్చాయి. ఏ ఈజ్ ప్రైవేట్, ఏ ఈజ్ ప్రైవేట్ కాబట్టి A1 డాట్ ఏ ఈజ్ నాట్ అలౌడ్. ఏ ప్రైవేట్ కాబట్టి A1 డాట్ ఏ ఈజ్ నాట్ అలౌడ్. నెక్స్ట్ బి ఈజ్ ప్రైవేట్, సో B1 A1 డాట్ బి ఈజ్ ఆల్సో నాట్ యాక్సెప్టెడ్. దీనికి ఎర్రర్ వస్తుందండి. A1 డాట్ బి ఈజ్ ఈక్వల్ 6. ఇక్కడ కూడా ఎర్రర్ వస్తుంది. ఈ లైన్ లో ఎర్రర్ ఉంది, 21 లో, 22 లో ఎర్రర్ ఉంది, 23 లో ఎర్రర్ వస్తుందండి. సమ్ ఈజ్ ప్రైవేట్, సమ్ మెథడ్ కూడా ప్రైవేట్ కాబట్టి A1 డాట్ సమ్ లో కూడా ఎర్రర్ వస్తుందండి. దట్ మీన్ ఎప్పుడైతే మనం ఏని బిని సమ్ ని ప్రైవేట్ చేసాము, దే ఆర్ నాట్ డైరెక్ట్లీ యాక్సెసిబుల్ అవుట్ సైడ్ ద క్లాస్. అవుట్ సైడ్ ద క్లాస్ ఎవరు కూడా డైరెక్ట్ గా యాక్సెస్ చేయలేరు. మనం ఏం చేస్తామంటే ఇందాక డైరెక్ట్ గా యాక్సెస్ చేసినట్టు ఇప్పుడు కూడా ట్రై చేసాము టు యాక్సెస్ దెమ్ డైరెక్ట్లీ, but unfortunately the system has not accepted that one. Clear andi? The output of this one is when we try to access the private members outside the class, it will give the compile time error. మనకి ఏం వచ్చిందంటే compile time error వచ్చిందండి. We will get compile time error here. అర్థమైందండి ఈ ప్రోగ్రామ్ కి ఎర్రర్ ఎందుకు వస్తుందో? పబ్లిక్ కి ప్రైవేట్ కి ఇప్పుడు డిఫరెన్స్ అవుతుందండి. పబ్లిక్ పెట్టాం కాబట్టి, ఇందాక పబ్లిక్ వాడాం కాబట్టి మెయిన్ ఫంక్షన్ లో డైరెక్ట్ గా ఏని బిని సమ్ ని మనం యాక్సెస్ చేయగలిగాము. ఇప్పుడు ప్రైవేట్ పెట్టాం కాబట్టి వీఆర్ అనేబుల్ టు యాక్సెస్ దెమ్ ఇన్ మెయిన్ ఫంక్షన్. మెయిన్ ఫంక్షన్ లోపల మనం దాన్ని యాక్సెస్ చేయలేకపోతున్నాం. వీఆర్ అనేబుల్ టు యాక్సెస్ దెమ్ ఫ్రమ్ ద మెయిన్ ఫంక్షన్. క్లియర్ అండి? సో గైస్, ఇవి కాన్సెప్ట్స్ ఏమన్నా కొంచెం డౌట్స్ ఉంటే పెండింగ్ పెట్టొద్దండి, ఎందుకంటే మళ్ళీ చూస్తున్నాను జావాలో సేమ్ కాన్సెప్ట్స్ వస్తాయి. దే విల్ నాట్ రిపీట్. అక్కడ వాళ్ళు రిపీట్ చేయరండి. మీరు పబ్లిక్ ప్రైవేట్ ప్రొటెక్టెడ్ C++ లో వాడారు, సో యు నో దట్ కాన్సెప్ట్ అని వాళ్ళు వదిలేస్తారు. అక్కడ ఇబ్బంది పడతారండి. సో ఏమాత్రం చిన్న డౌట్ ఉన్నా అడగండి, వెదర్ ఇట్ ఈస్ సిల్లీ డౌట్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఇకపోతే థర్డ్ వన్ ఉందండి. ఇప్పుడు వి విల్ గో టు ద థర్డ్ వన్, ప్రొటెక్టెడ్. ఇది చెప్పుకోవాలి అంటే ఇట్ ఈస్ ఎగ్జాక్ట్లీ సేమ్ యాజ్ ప్రైవేట్. ఇది ఆల్మోస్ట్ ఇట్ ఈస్ సిమిలర్ టు ద ప్రైవేట్. ఇది మొత్తం ప్రైవేట్ లాగా ఉంటుందండి. అయితే దీన్ని ఎక్కడ వాడతామంటే ఇన్హెరిటెన్స్ లో వాడతామండి, ఇంకెక్కడ వాడము. మన ప్రోగ్రామింగ్ లో ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్ ఉంటే వి విల్ యూజ్ ద ప్రొటెక్టెడ్.
వాట్ ఈజ్ ఇన్హెరిటెన్స్? మన ఇన్హెరిటెన్స్ చెప్పుకున్నాం. Key concepts of object-oriented programming లో ఫస్ట్ యూనిట్ లో వాట్ ఈజ్ ఇన్హెరిటెన్స్? We have briefly discussed about the inheritance also. If one class is getting properties of another class, it is called inheritance. If one class is getting properties of another class, it is called inheritance. అది మన ఇన్హెరిటెన్స్ చెప్పుకున్నాం. ఓకే, అలాంటి ఇన్హెరిటెన్స్ సిచ్యువేషన్ లో we use the protected. We will use the protected. ఈ ప్రొటెక్టెడ్ ఎలా ఉంటుందంటే అండి, దాని యొక్క డిరైవ్డ్ క్లాసెస్ కి అయితేనేమో పబ్లిక్ లాగా వర్క్ అవుతుంది. ఓకే, ఫర్ ద డిరైవ్డ్ క్లాసెస్ ఇట్ విల్ బిహేవ్ యాజ్ ఏ పబ్లిక్. ఫర్ ఆల్ ద అదర్ క్లాసెస్ అదర్ దాన్ డిరైవ్డ్ క్లాసెస్ ఇట్ విల్ బిహేవ్ యాజ్ ప్రైవేట్. ఈ ప్రొటెక్టెడ్ యొక్క నేచర్ ఎలా ఉంటుందంటే, ఒక వేరియబుల్ ని మనం ప్రొటెక్టెడ్ చేసాము అంటే ఆ వేరియబుల్ బిహేవియర్ ఎలా ఉంటుందంటే, దాని యొక్క డిరైవ్డ్ క్లాస్ లో అయితేనేమో పబ్లిక్ లాగా బిహేవ్ చేస్తుంది, వేరే చోట అయితేనేమో ప్రైవేట్ కింద బిహేవ్ చేస్తుంది. ఇట్ విల్ బి ప్రైవేట్ ఫర్ రిమైనింగ్ వన్స్. ఓకే, దట్ ఈస్ ద ప్రొటెక్టెడ్. అంటే దీన్ని మీకు అర్థమైతే ఎగ్జాంపుల్ సిచ్యువేషన్ ఎలా చెప్పుకోవాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంట్లో ఒక సిస్టమ్ ఉందండి. యూ హ్యావ్ ఏ సిస్టమ్ ఇన్ యువర్ హోమ్. మీ హౌస్ లో ఒక సిస్టమ్ ఉంది, దానికి పాస్వర్డ్ పెట్టారు, మీ ఫాదర్ దానికి పాస్వర్డ్ పెట్టారు. ఓకే, అయితే అక్కడ ఆయన ఏం చేశాడు, మీ ఫ్యామిలీ మెంబర్స్ కి ఏమో పబ్లిక్ చేశాడు, ఫ్యామిలీ మెంబర్స్ కి ఏమో అది పబ్లిక్, అంటే మీ అందరికి ఓపెన్ గా చెప్తున్నారు పాస్వర్డ్. బట్ అవుట్ సైడ్ మెంబర్స్ కి ఏమో ప్రైవేట్. ఓకే, ఫ్యామిలీ మెంబర్స్ కి ఏమో ఇట్ విల్ బి పబ్లిక్, అవుట్ సైడ్ మెంబర్స్ కి ఇట్ విల్ బి ప్రైవేట్. అలా సెట్ చేసుకున్నాం అనుకోండి, ఆ కాన్సెప్ట్ ఏమంటా అంటే ప్రొటెక్టెడ్ అంటాం. ఎందుకని మీకు మీకు పబ్లిక్, ఎందుకని మీరు మీ ఫాదర్ నుంచి వచ్చారు కాబట్టి ఇట్ ఈస్ పబ్లిక్ టు యూ, బట్ ప్రైవేట్ టు ద అదర్ మెంబర్స్. ఇంకా మీకు బెటర్ గా అర్థం కావాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ప్రాపర్టీస్ ఉన్నాయండి, యువర్ ఫాదర్ హ్యాస్ ప్రాపర్టీస్, పొలాలు కానివ్వండి, ల్యాండ్ బిల్డింగ్లు కానివ్వండి, ల్యాండ్స్ ఉన్నాయండి. ఓకే, వాటి మీద మీకు ఏ రైట్స్ ఉంటాయి? యూ హ్యావ్ కంప్లీట్ రైట్స్ ఆన్ ద ప్రాపర్టీ ఆఫ్ యువర్ ఫాదర్. మీ ఫాదర్ యొక్క ప్రాపర్టీ మీద మీకు కంప్లీట్ రైట్స్ ఉన్నాయండి. మీరు హ్యాపీగా మీ ఫాదర్ సంపాదించిన మనీ వాడుకోవచ్చు, లేదా వస్తువులు వాడుకోవచ్చు. యూ హ్యావ్ పబ్లిక్ రైట్స్. కానీ అవుట్ సైడ్ పర్సన్స్ ఎలా ఉంటుంది, ఏ యాక్సెసిబిలిటీ ఉంటుంది? దే హ్యావ్ ద ప్రైవేట్ యాక్సెసిబిలిటీ. ఓకే, అంటే అది ప్రొటెక్టెడ్ వన్ అండి. మీ ఫాదర్ సంపాదించిన ఆ ప్రాపర్టీస్ ని, మీ డాడీ యొక్క ప్రాపర్టీస్ ఏమవుతాయి? ప్రొటెక్టెడ్. ప్రొటెక్టెడ్ అంటే ఆయన యొక్క చిల్డ్రన్ వాడుకోవచ్చు పబ్లిక్ గా, దే కెన్ యూస్ దెమ్. బట్ అవుట్ సైడ్ మెంబర్స్ మాత్రం ప్రైవేట్. అవుట్ సైడ్ మెంబర్స్ కెనాట్ డైరెక్ట్లీ యాక్సెస్ దెమ్. అవుట్ సైడ్ పీపుల్ ఏమో డైరెక్ట్ గా యాక్సెస్ యూజ్ చేసుకోలేరు. బట్ చిల్డ్రన్ మాత్రం దే కెన్ హ్యాపీలీ డైరెక్ట్లీ యూజ్ దట్ వన్. దట్ కాన్సెప్ట్ ఈస్ ద ప్రొటెక్టెడ్. గైస్ 1 minute, లెస్ దెన్ 1 minute ఉందండి, ఇది క్లోజ్ అయిపోద్ది. వెంటనే ఐడి పాస్వర్డ్ పంపిస్తాను, ఒక 5 minutes ఈ కాన్సెప్ట్ క్లోజ్ అయిపోద్ది. ఐ విల్ సెండ్ యూ ద ఐడి పాస్వర్డ్ అగైన్. ఓకే, జాయిన్ అగైన్, జస్ట్ కనెక్ట్ అవ్వండి, సో దట్ వీ విల్ కంప్లీట్ దిస్ కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్ కంప్లీట్ అయిపోతుంది. ప్రొటెక్టెడ్ కూడా వీ విల్ డిస్కస్. క్లియర్ అండి, లెస్ దెన్ 1 minute ఉంది. సో ఇంకో ఫ్యూ సెకండ్స్ ఇది క్లోజ్ అయిపోతుంది. అగైన్ ఐ విల్ సెండ్ యూ ద ఐడి పాస్వర్డ్. డోంట్ గో అవే. ఒక 5 to 10 minutes లో క్లోజ్ చేసుకుందాం కాన్సెప్ట్. క్లియర్.